ఈ దేవాలయానికి సంబంధించినటువంటి గాథని అది చెబుతూ వస్తుంది అన్నమాట. నాకు అందరితో కూడా చైర్మన్ గారు అందరితో కూడా మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి దేవాలయానికి కూడా ప్రతి 12 ఏళ్లకి కుంభాభిషేకం చేయాలి. వారి దగ్గర వీరి దగ్గర విన్న సమాచారం ప్రకారం గత 400 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ దేవాలయానికి కుంభాభిషేకం జరిగినట్లుగా ఎక్కడా కూడా ఏమి రికార్డుల్లో లేదు. ఇది మరి ఈవో గారు నాకు ఎవరైనా చెప్పాలి ఉంటే కనుక. నేను కోరేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ మిత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, కమిషనర్ గారికి నేను విన్నవించేది ఏంటంటే, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ ఆర్కియలాజికల్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ని మేము డిస్టర్బ్ చేయకుండా, దానికి ఏమీ ఆటంకం జరగకుండా సేవ్ టెంపుల్స్ భారత్కి, మా సంస్థకి ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేసేటువంటి అవకాశాన్ని, సేవని మాకు ఇవ్వమని కోరుతున్నాం. మీరు ఎప్పుడైతే ఈ దేవాలయానికి కుంభాభిషేకం చేస్తామో అప్పుడు ఈ శ్రీముఖలింగము శ్రీశైలంలాగా చాలా గొప్పగా ప్రాచుర్యం పొందుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ అమ్మవారు వారాహి పార్వతీదేవి ఉన్నారు, కిరాతక వారాహి మాత, సప్తమాత. అది చాలా గొప్ప విశేషమైనటువంటి మాత. మీరు ఏం కోరితే ఆ కోరికను తీర్చేటువంటి మహా తల్లి ఇక్కడే ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రావాలి. మీ జీవితంలో సాంత్వన కావాలన్నా, ఉన్నతమైన పదవులు కావాలన్నా, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావాలన్నా, మీ విద్యలో ఉత్తీర్ణత కావాలన్నా కూడా, సంపదలు కావాలన్నా కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోవాలి. ఈ శ్రీముఖలింగేశ్వరుడు ఆయన ముఖంతో పాటు కనిపిస్తాడు ఇక్కడ. ఇది చాలా విశేషమైనటువంటి స్వయంభూ దేవాలయం. ఇక్కడ దేవేంద్ర ప్రతిష్ఠ, సూర్య ప్రతిష్ఠ, వరుణ ప్రతిష్ఠ, యమ ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ, నైరుతి ప్రతిష్ఠ, కుబేర ప్రతిష్ఠ, ఇవన్నీ కూడా శివలింగాలన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు దయవుంచి చూడాలి. ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్థల పురాణం కూడా చాలా గొప్ప విశేషమైంది. కాబట్టి ఒక గజల్ శ్రీనివాస్గా నేను కోరేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈ దేవాలయాన్ని